హాయ్ గైస్. బిగ్ బాస్ టీమ్ వాళ్ళు ఎందుకో తెలియదు కానీ నామినేషన్స్ అనేది 2 డేస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. 2 డేస్ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏంటో తెలియట్లేదు. ఆల్రెడీ లైవ్లో జరిగిపోయాయి, కంప్లీట్ అయిపోయినాయి. ఆల్రెడీ ఓటింగ్ అన్అఫీషియల్లో జరుగుతుంది కూడా. ఓటింగ్ ఎవరికి ఎంత పడుతుంది అన్నది కూడా తెలిసిపోయింది. మళ్ళీ అదే దాన్నే తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఎపిసోడ్లు వేయడం అనేది జరుగుతుంది. లేట్గా వస్తుందేమో అనిపిస్తుంది నాకు ఎపిసోడ్. ఈ రోజు అయితే లైవ్లో 2 టాస్క్లు పెట్టడం జరిగింది. రేషన్ కోసం టాస్క్ ఒకటి జరిగింది. టాస్క్లో ఎవరెవరు విన్నారు అనేది నేను నెక్స్ట్ చెప్తాను. ముందుగా నామినేషన్ విషయానికి వచ్చేసినట్లయితే, నామినేషన్లో ఈ అమ్మాయి సోనియా ఏం మాట్లాడుతుందో తెలియట్లేదు. ఆమె నోటికి అదుపు లేదా అనిపిస్తుంది. ఈమె నోటికి ఆనకట్ట వేయాలంటారు చూసినావా, అది నాగార్జున సారు వచ్చే నెక్స్ట్ వీక్ అంటే వీకెండ్లో ఆ అమ్మాయి గురించి, అమ్మాయి మాట్లాడిన పదాల గురించి, అమ్మాయి అసభ్యకరంగా మాట్లాడుతుంది. ఆ అమ్మాయి డ్రెస్ సెన్స్ మీద, విష్ణుప్రియ డ్రెస్ మీద కామెంట్ చేయడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఆ అమ్మాయి డ్రెస్ సరిగ్గా లేకపోవడం వల్ల అబ్బాయిలు అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారని చెప్పేసి, ఈ అమ్మాయికి ఎలా తెలిసింది, ఆ అమ్మాయి నీకెలా తెలుసు, ఎవరు ఎలా ఫీల్ అయ్యారు, నీకు ఎవరు చెప్పారు చెప్పంటే ఆ అమ్మాయి చెప్పదు. డ్రెస్ మీద కామెంట్ చేయడము, తర్వాత ఆ అమ్మాయిని అడల్ట్ కామెంటర్ అని చెప్పేసి పదే పదే నేను అట్లనే అంట, బరాబర్ అంట అని చెప్పేసి ఆ అమ్మాయిని వాదించడము ఇలా జరుగుతుంది. అసలు ఇక్కడ అమ్మాయి అన్న దాంట్లో తప్పేంటో నాకు అర్థం కాలేదు. ఒకసారి ఆలోచించండి. ఈ అమ్మాయి చేసేటివన్నీ ఇప్పుడు లైవ్లో చేస్తే మన లైవ్లో వచ్చేటి మనకు ఎపిసోడ్లో కట్ చేస్తున్నారు బిగ్ బాస్. మరి టీం వాళ్ళు ఎందుకు తెలివి కట్ చేస్తారు అంటే ఈ అమ్మాయిని తప్పించడం కోసం చేస్తున్నారో తెలియదు. ఎక్కువ న్యూట్రల్ ఆడియన్స్ ఏం చేస్తారు, మనకి ఎపిసోడే చూస్తుంటారు. లైవ్ మొత్తం ఎవరు చూస్తారు, పొద్దునాక ఎవరైనా రివ్యూ చెప్పే వాళ్ళే పొద్దునాక లైవ్ చూస్తారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు, ఎపిసోడ్ కనెక్ట్ అవుతారు కదా. ఈ అమ్మాయి లైవ్లో చేసే పనులన్నీ ఎపిసోడ్లో కట్ చేసేసి బిగ్ బాస్ వాళ్ళు ఆ అమ్మాయికి ఏమంటారు, ఎందుకు పాజిటివ్నెస్ తీసుకొస్తున్నారో అర్థం కావట్లేదు సోనియాకి. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, పొద్దున్నాక నిఖిల్తో కలిపి పులిహోర కలపడము, నిఖిల్ చెయ్యి ఈమె చెయ్యి ఒక దాంట్లో ఒకటి చేతులు వేసుకోవడము, ఒకళ్ళు బిసుకోవడము, ఒకళ్ళు హగ్గించుకోవడము, దేవుడు ఓదార్స్తాడని చెప్పేసి బిగ్ బాస్ అది మన సారీ బ్రహ్మానందం డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, దేవుడు ఓదార్స్తున్నారా అని చెప్పేసి అన్నట్టుగా ఈ అమ్మాయి ఒకళ్ళనొకరు ఓదార్చుకోవడం అన్నట్టు. తర్వాత నువ్వు సిగరెట్ మానేస్తే నువ్వు ఏది అడిగితే అది ఇచ్చేస్తా, నువ్వు ఏది అడిగిన ఇచ్చేస్తా, సిగరెట్ ఒకటి మానేయరా అని చెప్పడము, నేను బిగ్ బాస్ అయిపోతారికే నీకు లాస్ట్లో ఎండింగ్లో మానేస్తా, నీకు ఇచ్చిన మాట నీకు చెప్తున్నా కదా అది ఖచ్చితంగా చేస్తా అనడము, ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఆ అమ్మాయి విష్ణుప్రియ అడగడంలో తప్పేంటి, ఒక పదం అడిగింది మామూలుగా. నీకు ఆ నిఖిల్కి ర్యాపో లేదు కదా, వచ్చినప్పుడు మీ ఇద్దరు ఏది పాము ముంగీసలాగా కొట్టుకున్నారు కదా, ఇప్పుడు ఎలా కలిసిపోయారు అని అడిగిన దానికి చిన్నగా ఆన్సర్ ఇచ్చుంటే బాగుండేవి అనిపించింది. దాన్ని పట్టుకొని ఈ అమ్మాయి దాన్ని పెంట చేసుకుంటా అడల్ట్ కామెంటరీ, నువ్వు అది ఇది అని చెప్పేసి ఆ అమ్మాయిని ఫోక్ చేయడము, డిమోటివేట్ చేయడం అనేది జరుగుతుంది హౌస్లో. నెక్స్ట్ ఆ అమ్మాయినే కాదు, ఎవరు ఏదైనా ఈ అమ్మాయికి ఏదైనా పాయింట్ దొరికిందనుకో ఫస్ట్ సోనియా ముందే ఉంటుంది, టక్కున వాళ్ళని తొక్కడానికి రెడీగా ఉంటుంది. ఇక్కడ ఎవరెవరు ఎక్కడ స్ట్రాంగ్ అనిపిస్తారో ఆ స్ట్రాంగ్ వాళ్ళకి, ఇప్పుడు మన ఈ అమ్మాయిని చూస్తేనే నాకు రతిక అలా గుర్తొస్తుంది, రతిక చేసిన పనులలాగానే. ఇటు రతిక ఏం చేసింది, అప్పుడు ప్రిన్స్ యావర్తో పులిగార కలిపింది, ఇటు పల్లవి ప్రశాంత్తో పులిగార కలిపినట్టుగా ఇటు ఇప్పుడు ఏం చేస్తుంది, మన పృథ్వీతో కూడా ఈ అమ్మాయి పృథ్వీతో కూడా క్లోజ్గా ఉండడము, పృథ్వీ తర్వాత నిఖిలు, తర్వాత ఇంకోటి మణికంఠ, ఈ ఈ సోనియా, వీళ్ళు నలుగురు కలిపి ఒక గ్రూప్గా ఏర్పడము, నలుగురు ఒకరినొకరు నామినేషన్ చేసుకోవాలంటే చేసుకున్నా కూడా, అరే నామినేషన్ ఇక లైవ్లో చెప్తుంది, నామినేషన్ ఎవరిని చేయాలని అర్థం కాలేదురా నిఖిల్కి, అర్థం కాక నిన్ను చేసిండ్రా నామినేషన్, నువ్వేం ఫీల్ అవ్వకరా అని చెప్పడము, ఇట్లా జరుగుతుంది అన్నట్టు. వీళ్ళ మధ్య అసలు ఏం జరుగుతుంది, ఏం నడుస్తుంది అని జనాలకు అర్థం కావట్లే, పిచ్చి బోరింగ్గా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడికి వచ్చేసి ప్రతి ఒక్క సీజన్లో ఉంటుంది కదా, ఏదైనా పులిహోర కలిపితేనే ఎక్కువ రోజులు ఉంటారేమో అన్న ఆలోచన ఈ అమ్మాయికి ఉన్నట్టుంది. పులిహోర కలపడం స్టార్ట్ చేసేసింది ఆల్రెడీ. నిఖిల్ ఈ అమ్మాయితో ఎత్తే ఎక్కువగా ట్రావెల్ చేసింది అనుకో, నిఖిల్కి నేను అనుకున్న టాస్క్లు ఏమంటారు మన విన్నింగ్ దాంట్లో రేస్లో నిఖిల్ ఉంటాడు అనుకున్నా, కానీ నిఖిల్ విన్నింగ్ రేస్లో ఉండడు. నిఖిల్ ఈ అమ్మాయితో ఉన్నన్ని రోజులు, క్లోజ్గా ఉన్న రోజులు విన్నింగ్ రేస్ నుంచి కింద పడిపోతాడని నాకు అనిపిస్తుంది. నాకైతే అదే అనిపిస్తుంది. మీకైనా ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈరోజు లైవ్ చూసినట్లయితే, లైవ్లో బిగ్ బాస్ వారం రోజులు ఎంజాయ్ చేశారు కదా, వారం రోజులు ఎలా అనిపించింది మీకు, ఎంజాయ్ చేశారు కదా, రేషన్ మంచిగా అందింది, మంచిగా తిన్నారు, మంచిగా ఉన్నారంటే ఓకే అన్నారు. బిగ్ బాస్ ఫస్ట్ వచ్చినప్పుడు చెప్పినటువంటి రీజన్స్ ఏం చెప్పాడు, ఏది నో ఇమ్యూనిటీ, నో క్యాప్టెను, నో రేషను, మీరు ఆట ఆడి గెలుచుకుంటే అన్లిమిటెడ్గా రేషన్ వస్తుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి చెప్పడం జరిగింది, ప్రైజ్ మనీ అనేది కూడా అన్లిమిటెడ్, మీరు గేమ్స్ ఆడి ప్రైజ్ మనీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పేసి అనడం కూడా జరిగింది. ఆ విధంగానే గేమ్స్ బిగ్ బాస్ ఫాలో అవుతున్నట్టుంది. ఇప్పుడు ఆల్రెడీ రెండు వారాలు వదిలేసి హాయిగా తిన్నారు. ఇప్పుడు ఏం చేసిండు, ఈరోజు వాళ్ళ ఇంట్లో వండుకున్న ఫుడ్తో సహా, తినే ఫుడ్తో సహా అంతా లోపల పెట్టేయడం జరిగింది. ఒక 5 minutes టైం ఇస్తున్నా, కొద్ది టైం ఇస్తున్నా, ఆ టైం లోపల తినాలనేసరికి వాళ్ళు తింటున్న టైంలో కూడా బజార్ మోగడం జరిగింది. అదంతా తీసుకెళ్ళి
స్టోర్ రూమ్లో పెట్టడం జరిగింది అన్నట్టు ఈరోజు. దాని తర్వాత టాస్క్లు ఇప్పుడు మనకు ఎపిసోడ్లో చూపించలేదు, టాస్క్లు ఆల్రెడీ 2 టాస్క్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి లైవ్లో. ఆ టాస్క్ల గురించి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి లెమన్ పిజ్జా అనే ఒక టాస్క్ పెట్టడం జరిగింది. ఫస్ట్ అలా పెట్టలేదు, ముగ్గురు చీపులు ఎవరైతే ముగ్గురు చీపులు ఉన్నారో ఆ చీపులను బిగ్ బాస్ ఏం చెప్పాడు, లోపల కొన్ని థింగ్స్ అంటే ఫుడ్ సంబంధించిన అంటే ఫుడ్ కేటగిరీకి సంబంధించిన వస్తువులన్నీ లోపల పెట్టడం జరిగింది. అలా ఈ ముగ్గురు చీపులను లేపి లోపలికి వెళ్ళేసి మీకు కావాల్సిన వస్తువులను తీసుకొచ్చుకోండి అని చెప్పేసి అనడం జరిగింది. ఫస్ట్ యస్మిని గౌడ టీం ఏం చేసింది, ఎక్కువ క్లయింట్స్ ఎక్కువ ఉన్నారు కదా అమ్మ దాంట్లో, పెద్ద క్లయింట్ కదా, ఆ క్లయింట్స్ వాళ్ళకు ఫస్ట్ చాయిస్ ఇచ్చిండు. ఫస్ట్ యస్మిని గౌడ టీం వెళ్ళేసి దాంట్లో ఉన్న 2 బాస్కెట్ నిండా ఫుడ్ నింపేసుకోవడం, అంటే వీళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ నింపుకోవడం జరిగింది. దాన్ని నింపుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ నైనిక వాళ్ళ టీంని కూడా వదలడం జరిగింది. ఆ అమ్మాయి కూడా రూమ్లోకి వెళ్ళేసి మొత్తం నింపుకోవడం జరిగింది. 2 బాస్కెట్ల నిండా నింపుకున్నారు. ఆ యస్మిని 2, నైనిక 2, నిఖిల్ 2, ఇలా 2 బాస్కెట్లు నింపుకొని వచ్చిన తర్వాత డైనింగ్ ఏరియాలో పెట్టేసిన తర్వాత బిగ్ బాస్ చెప్పడం జరిగింది, ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదని చెప్పేసిన తర్వాత ఒక సాయంత్రం అంటే మన 4:30 ఆ టైంలో మళ్ళీ 2 గేమ్స్ పెట్టడం జరిగింది. ఆ టైం వరకు కూడా ఇలా ఫుడ్ లేదు. తల ఒక యాపిల్ ఇచ్చిండు, ఒక బనానా వేయడం జరిగింది. ఇదినే ఉండమని చెప్పాడు. వాళ్ళని అక్కడ వరకు అంటే 4:30 వరకు టీ లేకుండా లేకుండా 5 తినేసి అక్కడ వరకు ఉన్న తర్వాత బిగ్ బాస్ గేమ్ పెట్టడం జరిగింది. లెమన్ పిజ్జా అనే ఒక గేమ్ పెట్టడం జరిగింది. మనకు చిన్నప్పుడు ఒక ఏంటిది గోళీలాటలాగా గోళీ మధ్యలో పెట్టేసిన తర్వాత అన్ని మెలకలు చుట్టూ తిరుగుతూ గోళీ కింద పడేయడం ఎలా ఉంటుందో అలాంటి గేమే. దాన్ని ఏం చేసిండు, ఒక ట్రే పెద్ద వుడ్ పైన ఉంటుంది అన్నట్టు అది సింబల్. దాంట్లో 3 నిమ్మకాయలు పెట్టేసి ఆ 3 నిమ్మకాయలను కింద పడేయాలి. అట్లా ఎన్ని నిమ్మకాయలు అయితే కింద పడేస్తారో వాళ్ళు విన్నర్ అని చెప్పడం జరిగింది. అది తాళ్ళతోనే పట్టుకోవాలి, ట్రైన్ చేత పట్టుకోవడం కాదు, తాళ్ళు పట్టుకోవాలి. ట్రేకు తాళ్ళు ఉంటాయి, ఆ తాళ్ళతోనే పట్టేసుకొని ఆడాలని చెప్పడం జరిగింది. అలా ఈ 3 టీములు ఆడడం జరిగింది. ఆ 3 టీములలో ఫస్ట్ యస్మిని టీములలో వచ్చేసి నవీన్ను, తర్వాత పృథ్వీ ఆడడం జరిగింది. నిఖిల్ టీంలో ఇద్దరే, ఎవరు మణికంఠ, నిఖిల్. మళ్ళీ నైనిక టీంలోకి వచ్చేసి సీతాను నబీల్ వీళ్ళిద్దరు ఆడడం జరిగింది. ఆట ఆడుతున్నప్పుడు రూల్స్ చెప్పాడు. ఏం చెప్పాడంటే ఎప్పుడైతే 3 నిమ్మకాయలు ఉంటాయో ఆ 3 నిమ్మకాయలు కింద పడినాక ట్రే కింద పెట్టొచ్చు, మళ్ళీ 3 నిమ్మకాయలు సంచాలకులు ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ 3 నిమ్మకాయలు ఆ ట్రేలో పెట్టాలి. ఎవరి నిమ్మకాయలు పడిపోతే వాళ్ళని మళ్ళీ మిగతా నిమ్మకాయలు బౌల్లో ఉంటాయన్నట్టు అయితే తెచ్చేసి ట్రేలో పెట్టడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విధంగా వీళ్ళు 4 సార్లు పడేయడం జరిగింది నిమ్మకాయలు. 4 మూల 12 నిమ్మకాయలు పడేసి మన యస్మిని వాళ్ళ టీం విన్ అవ్వడం జరిగింది. విన్ అయిన తర్వాత వాళ్ళు తెచ్చుకున్నటువంటి బాస్కెట్లు తెచ్చుకున్నారు కదా ఫుడ్, ఆ ఫుడ్ను వాళ్ళకు సొంతం చేయడం జరిగింది, అంటే వాళ్ళకు ఇవ్వడం జరిగింది బిగ్ బాస్. అది ఇచ్చేటప్పుడు ఏం చెప్పాడు, దాన్ని ఫుడ్ను కాపాడుకోవాలి, అది ఎవరికి పంచడానికి లేదు, సాక్రిఫైస్ చేయడానికి లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. చికెన్ తెచ్చుకున్నారు, అవన్నీ తెచ్చుకొని వీళ్ళ థింగ్స్ అన్ని ఏం కావాలో అన్ని తెచ్చేసుకుని వీళ్ళు వండుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళు ఆలోచిస్తున్నారు అన్నట్టు, వాళ్ళకి ఏమి ఇవ్వము, వాళ్ళకి ఎవరికి ఏమి వద్దురా, వాళ్ళు దొంగతనం చేస్తారు నైట్, మంచి కాపాడుకుందాం రా అని అనుకున్నారు అప్పటి వరకు. దాని తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ఈ నైనిక టీంకి నిఖిల్ టీంకి మళ్ళీ గేమ్ పెట్టడం జరిగింది. వాళ్ళు తెచ్చుకునే ఇంకా థింగ్స్ అలా లాస్ట్ ఫైనల్ గేమ్ అని చెప్పేసి అనడం జరిగింది. ఇప్పుడు ఎవరు గెలుచుకుంటే వాళ్ళకే ఫుడ్ వస్తుందని చెప్పడం జరిగింది. అప్పుడు నిఖిల్ వాళ్ళ టీం ఓడిపోవడం జరిగింది. మళ్ళీ నైనిక వాళ్ళ టీం విన్ అవ్వడం జరిగింది. అక్కడ ఏం గేమ్ పెట్టాడంటే బిగ్ బాస్ వచ్చేసి అక్కడ పట్టుకొని పరిగెత్తు అనే గేమ్ పెట్టడం జరిగింది. పట్టుకొని పరిగెత్తడం అని అంటే బిగ్ బాస్ అయితే ఒకటి చెప్పడం జరిగింది. ఏం చెప్పిండు, యాక్సెస్ రూమ్లో కొన్ని బిగ్ బాస్ ఐటమ్స్ పెట్టడం జరిగింది. ఆ ఐటమ్స్ పేర్లు చెప్తే పోయి తీసుకొచ్చి ఎవరైతే సంచాలకులు ఉంటారో, సంచాలకులు ఎవరు ఉన్నారో, మన యస్మిని ఉన్నది, ఈమె ఈ క్లయింట్స్ ఆమె యస్మిని కదా, ఈ యస్మిని సంచాలకులుగా పెట్టడం జరిగింది. ఈ అమ్మాయికి ఇవ్వాలి, వాళ్ళు తీసుకొచ్చేసి ఇవ్వాలి. వీళ్ళ టీం నుంచి ఎవరైనా ఇద్దరు వెళ్ళాలి, వాళ్ళ టీంలో ఒకరు వీళ్ళ టీంలో ఒకరు వెళ్ళడం జరుగుతుంది అన్నట్టు. ఆ టీంలో వచ్చేసి మణికంఠ నేను వెళ్తా అని చెప్పడం జరిగింది. నిఖిల్ వెళ్తా అంటే లేదు మణికంఠ నేను వెళ్తా నిఖిల్, నాకు నేను నామినేషన్లో ఉన్నాగా అని అనడం జరిగింది. సరే ఒకవేళ నేను వెళ్తే మరి స్వార్థం అవుతుంది, జనాలు కూడా స్వార్థం అనుకుంటారేమో అని చెప్పేసి మణికంఠనే పంపించడం జరిగింది. మణికంఠ కూడా బాగా ఆడిండు, చాలా బాగా ఆడిండు. మణికంఠ ఇంతవరకు ఏ గేమ్ ఆడలే కదా, ఎలా ఆడతాడు ఈ అబ్బాయి, ఎప్పుడు ఒంటరిగా ఉంటాడు కదా అనుకున్నా. మణికంఠ రోజు మారుతున్నట్టు అనిపించింది. మణికంఠ పర్ఫెక్ట్గా గేమ్ బాగానే ఆడిండు. తర్వాత ఈ అంటే బిగ్ బాస్ చెప్తున్నటువంటి ఐటమ్స్ ఒక్కొక్కటి తీసుకొస్తూ బిగ్ బాస్ అయితే ఏదేది అడుగుతాడో అది తీసుకురావాలని చెప్పేసి అన్నాడు. మైదా పిండి తీసుకురమ్మని చెప్పేసి అనగానే ఇక్కడ ఈ పక్క సీత వెళ్ళింది అన్నట్టు. సీత మణికంఠ ఇద్దరు ఆడుతున్నారు. సీత వెళ్ళి సీత తీసుకురాలేదు, మణికంఠ మైదాపిండి తీసుకొచ్చింది. అప్పుడు ఫస్ట్ టైం మైదాపిండి తీసుకురావడం వల్ల మణికంఠ విన్ అవ్వడం జరిగింది. సెకండ్ వచ్చేసి తర్వాత శనగపిండి తీసుకురమ్మన్నాడు, శనగపిండి తీసుకొచ్చింది సీత, తీసుకొచ్చింది శనగపిండి, సీత విన్ అవ్వడం జరిగింది. థర్డ్ వచ్చేసి మర్మరాలు తీసుకురమ్మన్నాడు, 250 గ్రామ్స్ మర్మరాలు తీసుకురమ్మంటే వీళ్ళిద్దరు ఏం చేసి రాంగ్ తీసుకొచ్చారని చెప్పేసి ఈ అమ్మాయి
యష్మిని అది ఫౌల్ చేసి అంటే గేమ్ తీసేయడం జరిగింది. అంటే డిస్‌క్వాలిఫై చేసింది ఆ గేమ్‌ను. ఎందుకంటే వీళ్ళొచ్చేసి మణికంఠ వచ్చేసి 290 తీసుకొచ్చిండు. 250 అని చెప్పిండు కదా! బిగ్ బాస్ 290 తీసుకొచ్చిండు. ఈ అమ్మాయి ఏమంటారు, ఈ అమ్మాయి ఒప్పుకొని ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే దగ్గరగా ఉంది కదా రీజను. 250 అన్నప్పుడు 290 అన్నప్పుడు దగ్గరగా ఉంది కదా! అని చెప్పేసి ఒప్పుకుంటే బాగుండు అనిపించింది. వాళ్ళేమో 400 గ్రామ్స్ ఇచ్చిర్రు. కానీ ఒప్పుకోలేదు. ఆ గేమ్‌ను డిస్‌క్వాలిఫై చేసింది. సెకండ్ గేమ్ మళ్ళీ థర్డ్ గేమ్ వచ్చేసి మళ్ళీ నెయ్యి తీసుకురమ్మని చెప్పడం జరిగింది. నెయ్యి తీసుకొచ్చే దాంట్లో ఈ మణికంఠ వచ్చేసి ఏమో కొబ్బరి నూనె తీసుకొచ్చిండు. ఈ అమ్మాయి వచ్చేసి నెయ్యి తీసుకొచ్చింది సీత. మళ్ళీ ఈ గేమ్‌లో సీత విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ టమాటా బుట్టలో నుంచెల్లి యాపిల్ రమ్మని చెప్పడం జరిగింది బిగ్ బాస్. ఆ టమాటా బుట్టలో మొత్తం టమాటాలున్నాయి. దాంట్లో మధ్యలో యాపిల్ ఉండడం జరిగింది. ఆ టమాటా బుట్ట మొత్తం సీత దగ్గర పెట్టుకుంటే నేను సీతే విన్ అయితది కావచ్చు అనుకున్నా. మణికంఠ పర్ఫెక్ట్‌గా ఆడిండు. మణికంఠనే యాపిల్ తీసుకురావడం జరిగింది. అప్పుడు మణికంఠ విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటి, హ్మ్. మన మిర్చి బజ్జీ చేయడానికి కావాల్సిన పదార్థాలు తీసుకురమ్మంటే మణికంఠ వచ్చేసి దానికి అది తీసుకురావడం జరిగింది. ఏది మన గోధుమ పిండి తీసుకురావడం జరిగింది. సీత వచ్చేసి పర్ఫెక్ట్ తీసుకురావడం జరిగింది. ఆ విధంగా మన నైనిక వాళ్ళ టీమ్ విన్ అవ్వడం జరిగింది. నైనిక వాళ్ళ టీమ్‌కే రేషన్ రావడం జరిగింది. ఎప్పుడైతే నైనిక వాళ్ళ టీమ్ విన్ అయిందో ఇక్కడ నుండి ఇక సోని ఏడుస్తుందిగ. సోని ఎందుకంటే మన నిఖిల్‌కి ఫుడ్ లేదు. పాపం నిఖిల్ ఎట్లుండగలుగుతాడు? ఉండలేడు కదా! అని చెప్పేసి సోని ఏడవడం, తర్వాత నైనిక ఏడవడం, తర్వాత విష్ణుప్రియ ఏడవడం, ఇలా ఇగ ఒకరి తర్వాత ఒకరు ఏడుస్తూనే ఉన్నారు. తర్వాత మా ఫుడ్‌ను సాక్రిఫైస్ చేస్తాం. మేము నామినేషన్ అయినా పర్వాలేదు. మీరు నామినేట్ అయినా పర్వాలేదు. మీ ఫుడ్ ఇచ్చేస్తాం వాళ్ళకని చెప్పేసి అనడం. బిగ్ బాస్ మేము ఫుడ్ ఇచ్చేస్తాము. మరి నామినేట్ అయినా పర్లేదు. మీరు మమ్మల్ని నామినేషన్ చేసినా పర్వాలేదు అని చెప్పేసి అనడము. తర్వాత ఇంతకుముందయితేనేమో నైనిక టీమ్ గెలినప్పుడు మేమెవ్వరికి ఏం దాచుకుంటాం, వాళ్ళు దొంగతనం చేస్తారని అన్నారు. అదే నిఖిల్ ఓడిపోయిండు లేవగానే నిఖిల్‌కి ఇయ్యాలని ఏడవడం. అరే నిఖిల్ నువ్వు తినకపోతే నేను తిననురా అని చెప్పడము. ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పిసుక్కోవడము. ఇలాంటివి చేస్తున్నప్పుడు చూసే వాళ్ళకైతే ఎట్లా అనిపిస్తుందో మీరు ఆలోచించుకోండి. ఈ అమ్మాయి ఒకరి మీద కామెంట్ చేస్తున్నప్పుడు ఈ అమ్మాయి చేసేది ఏందో కూడా ఆలోచించుకుంటే బాగుండు అనిపించింది నాకైతే. ఈ రోజైతే ఈ పులిహోర కలుపుకోవడం జరిగిపోయింది. ఇంకా ఇది టాస్క్, ఈరోజు టాస్క్ వివరాలు. నెక్స్ట్ రేపు ఏ టాస్క్ అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మరిన్ని వీడియోస్ కోసం మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.